అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్. అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మనం ఉమ్మహాతుల్ ముమినీన్లలోని ఇద్దరు, ఉమ్ముల్ ముమినీన్ సఫియ్యా బింతె హుయ్, అలాగే ఉమ్ముల్ ముమినీన్ మైమూనా రదియల్లాహు అన్హుమా గురించి తెలుసుకోబోతున్నాం. వారి జీవితాలు చదివితే, వారి సీరత్లను పరిశీలిస్తే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ప్రభావం ముఖ్యంగా సత్ప్రవర్తనలలో, ఉత్తమ నడవడికలో వారి సీరత్ మనకు కనపడుతుంది. ఎటువంటి సత్ప్రవర్తన కలిగిన వారు, వారి నడవడిక ఇతరుల పట్ల, బానిసల పట్ల ఎలా ఉన్నది మనకు బోధపడుతుంది. ఇదంతా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనల ప్రభావం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఇన్న మిన్ ఖియారికుం అహ్సనుకుం అఖ్లాకన్. సత్ప్రవర్తన కలిగిన వారే అందరికంటే ఉత్తములు. మీలో సత్ప్రవర్తన కలిగిన వారు అందరికంటే ఉత్తములు. ఇప్పుడు విశ్వాసులలో నమాజ్ చేసేవారు, ఖియాముల్ లైల్ చేసేవారు, నఫిల్ ఉపవాసాలు పాటించేవారు, దాన ధర్మాలు చేసేవారు, హజ్ ఉమ్రాలు చేసేవారు అనేక మంది ఉంటారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నింటిలో చెప్పిన మాట ఏమిటి? మీ అందరిలో, అంటే విశ్వాసులందరిలో ఉత్తమమైన వారు ఎవరు? సత్ప్రవర్తన కలిగిన వారు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధన. ఇంకా అబూదావుద్లో ఒక ఉల్లేఖనం ఉంది, అక్మలుల్ ముమినీన ఈమానన్ అహసనుహుం ఖులుకన్. ఉత్తమమైన నడవడిక కలవారే విశ్వాసుల్లో పరిపూర్ణ విశ్వాసులు. విశ్వాసం తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్లో నొక్కి చెప్పిన మాట ఏమిటి? పరిపూర్ణ విశ్వాసులు ఎవరు? సమాజంలో అల్లాహ్ను, అల్లాహ్ ప్రవక్తను నమ్మేవారు, విశ్వసించేవారు అందరూ విశ్వాసులే. కానీ ఆ విశ్వాసులలో పరిపూర్ణ విశ్వాసం కలిగిన వారు ఎవరంటే అక్మలుల్ ముమినీన ఈమానన్. విశ్వాసుల్లో పరిపూర్ణ విశ్వాసులు అహ్సనుహుం ఖులుఖన్, ఉత్తమమైన నడవడిక కలవారు. అంటే నడవడిక ఎంత ఉత్తమమైనగా ఉంటుందో అతని విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఇన్న అథ్కల షైఇన్ యూదఉ ఫీ మీజానిల్ ముమిని యౌమల్ కియామతి ఖులుఖున్ హసనున్. రేపు ప్రళయ రోజున విశ్వాసి కర్మల త్రాసులో తూయబడే వస్తువుల్లోకెల్లా బలమైనది, బరువైనది అతని నైతికతే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే రేపు ప్రళయ దినాన ఎప్పుడైతే కర్మల త్రాసులు తూయబడతాయో అప్పుడు ఆ సందర్భం గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా కథనం ప్రకారం ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా అడుగుతారు దైవ ప్రవక్తని, ఓ దైవ ప్రవక్త,
ఏ విధంగానైతే మీరు మాకు ఈ ప్రపంచంలో ప్రేమిస్తున్నారో, ప్రేమ చూపుతున్నారో, వ్యవహరిస్తున్నారో, దయ చూపుతున్నారో, మీ ప్రేమ, మీ దయ, మీ విధానం రేపు ప్రళయం రోజున కూడా ఇలాగే ఉంటుందా అని అడిగితే అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఆయిషా, వాస్తవం ఏమిటంటే రేపు ప్రళయ దినాన 3 సందర్భాల్లో నేను నన్ను తప్ప ఎవ్వరికి గుర్తు చేసుకోలేను. అటువంటి భయంకరమైన స్థితి 3 సందర్భాల్లో ఉంటుంది. మూడిటిలో ఒకటి ఏమిటి? కర్మల త్రాసులు తూయబడినప్పుడు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భములో, ఆ సమయములో నేను నా గురించి తప్ప మరెవ్వరి గురించి నేను ఆలోచన చెయ్యను అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఉల్లేఖనం ఈ విధంగా ఉంది. మరి ఈ హదీసులో ఏముంది? రేపు అటువంటి భయంకరమైన స్థితిలో, సమయములో, సందర్భములో మనకు పనికి వచ్చేది ఏమిటి? ఉత్తమమైన నడవడిక. ఇన్న అథ్కల షైఇన్ యూజఉ ఫీ మీజానిల్ ముమిని యౌమల్ కియామతి ఖులుఖున్ హసనున్. రేపు ప్రళయ రోజున విశ్వాసి కర్మల త్రాసులు తూయబడే వస్తువుల్లోకెల్లా బరువైనది అతని నైతికతే, సత్ప్రవర్తనే. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఒకసారి సహాబాలు అడిగారు, ఓ దైవ ప్రవక్త, మా ఖైరు మా ఉతియల్ ఇన్సాను. ఓ దైవ ప్రవక్త, మానవునికి అనుగ్రహించబడిన వాటిలో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక అనుగ్రహాలు ప్రసాదించాడు మనిషికి. మానవునికి అనుగ్రహించబడిన వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? ఇది సహాబాలు అడిగిన ప్రశ్న. ఒక వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక అనుగ్రహాలు ఇచ్చాడు. తల్లి ఒక అనుగ్రహం, తండ్రి అనుగ్రహం, మంచి భార్య అనుగ్రహం, సంతానం అనుగ్రహం, విద్య, హోదా, ఆస్తి, ఉద్యోగం, అందం, డబ్బులు, అనేక రకాలుగా అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మన పైన ఉన్నాయి. సహాబాలు అడిగిన ప్రశ్న ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషికి ప్రసాదించిన అనుగ్రహాలలో, అనుగ్రహించిన వాటిలో ఉత్తమమైనది ఏమిటిని అడిగితే దానికి సమాధానం ప్రవక్త శాస్త్రం ఇచ్చిన మాట ఏమిటి? అల్ ఖులుఖుల్ హసన్ అన్నారు. మంచి నడవడిక, సత్ప్రవర్తన, ఇది అన్నిటికంటే ఉత్తమమైనది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే మహాప్రవక్త ఇలా సెలవిచ్చారు, బుఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్. సత్ప్రవర్తనను, నైతికతను పరిపూర్ణ స్థాయికి చేర్చడానికే నేను పంపబడ్డాను. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు పంపబడ్డారు? లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్, నైతికతను పరిపూర్ణ స్థాయికి చేర్చడానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించబడ్డారు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఈ దుఆ కూడా ఉంది. అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖి ఫహస్సిన్ ఖులుఖి. ఓ అల్లాహ్, నీవు నీ అపార కరుణతో నా బాహ్య స్వరూపాన్ని, ఏది కనపడతా ఉందో నా బాహ్య స్వరూపాన్ని అందంగా తీర్చిదిద్దావు. అలాగే నా ప్రవర్తనను కూడా ఉత్తమమైనదిగా తీర్చిదిద్దు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. కావున ఇటువంటి సత్ప్రవర్తన కలిగిన వారిలో సఫియా రదియల్లాహు అన్హా, మైమునా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. ఉమ్ముల్ ముమినీన్ సఫియా బిన్తే హుయ్ బిన్ అఖ్తబ్ రదియల్లాహు అన్హా, ఆవిడ హారూన్ అలైహిస్సలాం వంశానికి చెందినవారు. హారూన్ అలైహిస్సలాం సంతానానికి సంతానం వారిలో సఫియా రదియల్లాహు అన్హా కూడా ఉన్నారు. తండ్రి పేరు హుయ్ బిన్ అఖ్తబ్. హుయ్ బిన్ అఖ్తబ్ అరబులో యూదులలో బను నజీర్ అని ఒక ప్రముఖ తెగ, యూదులలో ప్రముఖ తెగ బను నజీర్. ఆ బను నజీర్కి నాయకుడు, రయీస్, సర్దార్ హుయ్ బిన్ అఖ్తబ్.
ఆయన ప్రవక్త వంశంలో గనక, ఆయన వంశం హారూన్ అలీహిస్సలాం సంతానంలో ఉంది కదా, ఆ ప్రవక్త వంశం గనక ఆయనకు ఆయన తెగలో చాలా ఎక్కువ గౌరవం ఉండేది. ఆయన ప్రవక్త వంశానికి చెందినవారు అని ఎక్కువ గౌరవం ఉండింది హుయ్ బిన్ అఖ్తబ్కి. ఆయన తమ కూతురు సఫియా రదియల్లాహు అన్హా యొక్క వివాహం 14 సంవత్సరాల వయసులో ఒక పేరు పొందిన వ్యక్తి సల్లాం బిన్ మిష్కంతో జరిపించారు. వారిద్దరికీ పడలేదు, విడిపోయారు. ఆ తర్వాత బను ఖురైజాకి నాయకుడైన కనానా బిన్ అబిల్ హుకైఖ్తో వివాహం జరిపిస్తారు, రెండో వివాహం. ఆయన కూడా ఖైబర్ యుద్ధంలో చనిపోతాడు. ఇక సఫియా రదియల్లాహు అన్హా యొక్క వివాహం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎలా జరిగింది అది మనం తెలుసుకోవాలంటే ఖైబర్ యుద్ధం గురించి మనం తెలుసుకోవాలి. హిజ్రీ శకం 7వ సంవత్సరంలో ఖైబర్కి చెందిన యూదులు బను గతఫాన్ అలాగే బను అసద్ని కలుపుకొని మదీనాపై దాడి చేయాలని పన్నాగాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. బను గతఫాన్ మరియు బను అసద్ కూడా మాకు సహాయం చేస్తే తర్వాత వచ్చిన తోటల్లో, ఖర్జూరపు తోటల్లో సగం మీకు ఉంటుంది అని చెప్పి వారిని ఉరిగొల్పి బను గతఫాన్ మరియు బను అసద్ సహాయంతో ఈ బను నజీర్, ఈ యూదులు మదీనాపై దాడి చేయాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసింది. వాళ్ళు ఖైబర్లో ఉండేవారు, పెద్ద పెద్ద భవనాలు ఆ పర్వతాలకి ఆ గుట్టలకి ఇల్లులుగా మార్చుకొని ఉండేవారు. ఖైబర్ అనే ప్రాంతంలో ఆ యూదులు మదీనాపై దాడి చేయాలని ప్రయత్నం వారిది. ఈ విషయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలిసింది. అందుకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సహాబాలను తీసుకొని ఖైబర్కి బయలుదేరారు. కానీ కపట విశ్వాసులకి నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై కపట విశ్వాసి, ఆయన ఈ విషయం యూదులకి చెప్పేశాడు, కబురు పంపించేశాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సహాబాలను తీసుకొని మీకు దాడి చేయటానికి బయలుదేరారు అని చెప్పి. ఆ యూదులు ఖైబర్లో కొంచెం నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే అది ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ఉంది మదీనా నుంచి, వారు వచ్చే వరకు సమయం పడుతుంది, చూసుకుందాంలే అని చెప్పి కొంచెం నిర్లక్ష్యం వహించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పగలు ప్రయాణం చేసి తొందరగా చేరుకున్నారు. అక్కడ యుద్ధం జరిగింది. అప్పుడు చాలామంది ఖైదీలయ్యారు. వారిలో సఫియా రదియల్లాహు అన్హా కూడా ఖైదీ అయిపోయారు. గనీమ సొమ్ము పంచుకునే సమయంలో దెహయ్య కల్బి రదియల్లాహు అన్హు వాటాలో వచ్చారు సఫియా రదియల్లాహు అన్హా బానిసగా. ఒక నాయకుని కూతురు, సర్దార్ కూతురు మదీనాకి దండెత్తాలని, దాడి చేయాలని ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత సఫియా రదియల్లాహు అన్హా బానిస రాలుగా అయిపోయి దెహ్యా బిన్ కల్బి రదియల్లాహు యొక్క భాగంలో ఆవిడ వచ్చారు, ఒక బానిసగా వచ్చారు. కానీ సహాబాలందరూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏమిటి? ఓ దైవ ప్రవక్త, సఫియా
బను నజీర్ బను ఖురైజాకి నాయిక, ఒక నాయకుని కూతురు. అటువంటి గొప్ప వ్యక్తి దెహయా కల్బీకి సరితూగదు. సఫియా రదియల్లాహు అన్హాని మీరు తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబాల సలహాలను స్వీకరించి దెహయా బిన్ కల్బీ రదియల్లాహు అన్హుకి వేరే బానిసను ఇచ్చి స్వయంగా సఫియా రదియల్లాహు అన్హాని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కోసం తీసుకొని ఆజాద్ చేస్తారు, విముక్తి ప్రసాదిస్తారు, స్వేచ్ఛగా చేసేస్తారు. ఆ తర్వాత ఈ అవకాశం ఇస్తారు, ఓ సఫియా, మీరు తలుచుకుంటే మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఇప్పుడు ఆజాద్, బానిసరాలు కాదు. ప్రముఖ వంశానికి చెందినవారు, నాయకుని కూతురు, బను ఖురైజా మరియు బని నజీర్కి నాయిక మీరు. మీకు నేను ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తున్నాను, ఇప్పుడు మీరు బానిసరాళ్ళు కాదు, మీరు ఆజాద్, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, అవకాశం మీకు ఉంది. లేదా నన్ను వివాహం చేసుకుంటారా, వివాహం చేసుకోండి. ఈ రెండు ఆప్షన్ మీకు ఉన్నాయి, నిర్ణయం మీదే. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు వదులుకుంటారు? ఆయన స్థానం ఏమిటి, నడవడిక, నీతి, నిజాయితీ చిన్నప్పటి నుంచే పూర్తి అరబులో తెలిసిన విషయమే ఇది. సఫియా రదియల్లాహు అన్హా సమాధానం ఇస్తారు, ఓ దైవ ప్రవక్త, నేను ఇంటికి పోవటం కంటే మీ బానిసత్వంలోనే ఉండటం ఇష్టపడతాను అన్నారు. అందుకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సఫియా బిన్తే హుయ్ బిన్ అఖ్తబ్ రదియల్లాహు అన్హాతో వివాహం చేసుకుంటారు. సఫియా రదియల్లాహు అన్హా చాలా సున్నితమైన మనసు గలవారు. ఉత్తమమైన నడవడిక గలవారు. ఎప్పుడైతే ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హుని ఆ ఫిత్నా, ఉస్మాన్ రదియల్లాహు అన్హుని హత్య చేసే ప్రయత్నం చేశారు, వేలు తెగిపోయింది, తన ఇంటి చుట్టూ ముందు శత్రువులు జమ అయిపోయారు. అటువంటి సమయంలో కూడా సఫియా రదియల్లాహు అన్హా పని మనిషిని తీసుకుని ఉస్మాన్ రదియల్లాహు అన్హు దగ్గరికి పోయే ప్రయత్నం చేశారు, పోలేకపోయారు. తిరిగి ఇంటికి వచ్చేసి దుఃఖంతో, బాధతో హసన్ రదియల్లాహు అన్హుని పిలిపించి, హసన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హుని పిలిపించి, సఫియా రదియల్లాహు అన్హా చాలా బాగా మంచిగా భోజనం చేసేవారని తయారు చేసేవారు. ఆయిషా రదియల్లాహు అన్హా అనేక సందర్భాలు చెప్పేవారు, రుచికరమైన వంటలు చేసేవారని. కావున సఫియా రదియల్లాహు అన్హా వంట తయారు చేసి హసన్ బిన్ అలీ ద్వారా ఉస్మాన్ రదియల్లాహు అన్హుకి పంపిస్తారు. ఆవిడ ఉన్నప్పుడే సొంత ఇల్లుని అమ్మేసి దానం చేసేశారు సఫియా రదియల్లాహు అన్హా. ఒకసారి ఆవిడ పని మనిషి, ఖాదిమ, సేవకురాలు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో ఆయన దగ్గరికి పోయి చాడీలు చెప్పింది. సేవకురాలు ఏం చాడీలు చెప్పింది? సఫియా రదియల్లాహు అన్హా ఇంకా కొన్ని విషయాలు యూదు మతంలో ఉండేది పాటిస్తూ ఉంది. శుక్రవారానికి ప్రాముఖ్యతనివ్వరు, శనివారానికి ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ముస్లిం కాని తమ యూదుల బంధువులతో ఇంకా సంబంధాలు కలిగి ఉన్నాయి, వారితో మంచిగా వివరిస్తూ ఉంటారు అని చాడీలు చెప్పింది బానిసరాలు. ఇది విని అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి వీరి మాట విని నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు, ఇది ఇస్లాం ఆదేశం,
ఇస్లామీ ఆదేశాలు ఇవి. వారి వీరి మాట విని నిర్ణయాలు తీసుకోకూడదు. స్వయంగా వచ్చారు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా వద్దకి వచ్చి అడిగారు, ఇలా ఇలా విన్నాను అని. ఆవిడ నిర్మోహమాటంగా సూటిగా సమాధానం ఇచ్చారు, ఓ ఉమర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శనివారానికి బదులు శుక్రవారం ఇచ్చాడు. ఆ తర్వాత నా దృష్టిలో శనివారం ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? అల్లాహ్ దేనిని ప్రాముఖ్యత ఇచ్చాడో దానినే నేను కూడా ప్రాముఖ్యత ఇస్తాను. ఇది నీ మొదటి ప్రశ్నకి సమాధానం. ఇక బంధుత్వ సంబంధాలను పెంపొందించాలి, ఇది ప్రవక్త గారి ఆదేశం. బంధువులు వారెవరైనా సరే, అమ్మ నాన్న అన్న దమ్ములు అక్క చెల్లెళ్ళు, వారు ముస్లింలు అయినా ముస్లింలు కాకపోయినా, విశ్వాసులు అయినా విశ్వాసులు కాకపోయినా, ఇస్లాం భాగ్యం దక్కినా దక్కకపోయినా బంధుత్వ సంబంధాలను పెంపొందించాలి. ఇది అల్లా ప్రవక్త ఆదేశం. ఇది నేను దానిని అనుసరిస్తున్నాను అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సంతోషంగా సుఖంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి ఇది విరుద్ధంగా అపదంగా చాటి చెప్పింది ఎవరు? బానిసురాలు పిలిపించారు సఫియా రదియల్లాహు అన్హా పిలిపించి, నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు పోయి అంటే, అప్పుడు బానిసరాలు, యా ఉమ్మల్ ముమినీన్, శైతాన్ యొక్క ప్రేరణ వల్ల ఇలా చేసేసాను నేను, శైతాన్ అలా చేసేసాడు, పొరపాటు జరిగిపోయింది అంటే అప్పుడు ఆ బానిసరాలుకి శిక్షించడం ఖండించడం సమ్మతమే. కానీ సఫియా రదియల్లాహు అన్హా బానిస మాట విని ఒక్క మాట చెప్పకుండా, దండించకుండా, ఖండించకుండా, ఏమి చెప్పకుండా, ఇకపో నేను నీకు విముక్తి ప్రసాదిస్తున్నాను, ఆజాద్ చేస్తున్నాను అని ఆజాద్ చేసేశారు సఫియా రదియల్లాహు అన్హా. ఇటువంటి సత్ప్రవర్తన కలిగిన ఆవిడ సఫియా రదియల్లాహు అన్హా. తనకి విరుద్ధంగా అమీరుల్ ముమినీన్కి చాడి చెప్పింది, అయినా కూడా మన్నించి క్షమించటమే కాకుండా విముక్తిని ప్రసాదించారు. ఇటువంటి ఉత్తమమైన నడవడిక కలిగిన వారు ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా. ఒక సందర్భంలో హఫ్సా రదియల్లాహు అన్హా సఫియా రదియల్లాహు అన్హాని ఉద్దేశించి, నువ్వు ముందు యహూదీ కదా, యహూదీ కూతురు కదా, యూదులు కదా అని చెప్పి కొంచెం ఒక రకంగా చెప్పారు. సఫియా రదియల్లాహు అన్హాకి చాలా బాధ అయింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశిస్తే ఆవిడ ఏడుస్తున్నారు. ప్రవక్త గారు కారణం అడిగారు, ఓ సఫియా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు హఫ్సా గారు నువ్వు యూదుని కూతురి కదా అని చెప్పి ఒక రకంగా చెప్పారు నాకు అని. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు. నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వలేదు హఫ్సాకి? ఇన్నకి ఇబ్నతు నబియ్యిన్, నువ్వు ఒక ప్రవక్తకి కూతురు, అంటే హారూన్ అలైహిస్సలాం వంశానికి చెందినవారు కదా, నువ్వు ఒక ప్రవక్తకి కూతురు. వ ఇన్న అమ్మకి నబియ్యున్, నీ పినతండ్రి కూడా ప్రవక్త, అంటే నువ్వు ఒక ప్రవక్త నీకు పినతండ్రి అవుతాడు. ప్రవక్తకి నువ్వు కూతురు, నీ పినతండ్రి కూడా ప్రవక్త. వా ఇన్నకి లతహత నబియ్యిన్, నువ్వు ఒక ప్రవక్తకి భార్యగా ఉండావు. ప్రవక్త కూతురు, పినతండ్రి ప్రవక్త, ప్రవక్తకి భార్యగా ఉన్నావు. మరి ఫఫీమ తఫ్ఖురు అలైకి, వారు ఏ విషయంలో గర్వపడుతున్నారు? నీలాగా వారు లేరు కదా. ప్రవక్తకి కూతురు అవ్వాలి, పినతండ్రి ప్రవక్త అవ్వాలి, ప్రవక్తకి భార్య అవ్వాలి. మరి ఇంత ఘనత, ఇంత విశేషత ఎవరికి ఉంది? ఏ విషయంలో వారు గర్వపడుతున్నారు? సుమ్మ కాలి హఫ్సా, ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హఫ్సాతో అన్నారు, ఇత్తఖిల్లాహ్ యా హఫ్సా, ఓ హఫ్సా అల్లాహ్కి భయపడు అని చెప్పారు. ఈ విధంగా
కూఫా నుంచి స్త్రీలు వచ్చేవారు. సఫియా రదియల్లాహు అన్హాని దీని గురించి అడగటానికి, తెలుసుకోవటానికి, మసాయిల్ అడగటానికి, తెలుసుకోవటానికి కూఫా స్త్రీలు వచ్చేవారు. అలాగే దాదాపు 10 హదీసులు రివాయత్ చేశారు సఫియా రదియల్లాహు అన్హా. 50 హిజ్రీలో 60 సంవత్సరాల వయసులో ముఆవియా రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ కాలంలో పరమపదించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ విధంగా ఉమ్ముల్ ముమినీన్ సఫియా రదియల్లాహు అన్హా సత్ప్రవర్తన, ఉత్తమమైన నడవడిక కలవారు. సత్ప్రవర్తన అంటే ఏమిటి? శత్రువుల సైతం బాధ కల్పించిన వారికి కూడా మన్నించేవారు, వారి పట్ల కూడా ఉత్తమమైన నడవడికను కలిగిన వారు సఫియా రదియల్లాహు అన్హా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఆవిడను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉమ్మహాతుల్ ముమినీన్ల జీవితాన్ని చదివి వారిని ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.